సీను ఆ లైట్లు ఆన్ చేయి. చెప్పు గోపి, మేడం గారు ఓదార్పు ఎందుకు కోరుకుంటున్నారు? ఆమె చెప్పే కామకథలు విని విని కెమెరా వెనక ఉండి విని మాకే ఓదార్పు కావాలనిపిస్తుంది. మరి కెమెరా ముందు కక్కే ఆమెకి ఎందుకుంటా చెప్పు. ఎందుకు అసలు ఈ ఓదార్పు ఏంటి గోపి? ఒంగులాట్లో ఓదార్పు ఇది. ఒంగులాట అంటే ఏంటి గోపి? ఓహో ఓబులమ్మ, ఒంగులాట అంటే ఏంటో తెలియకోకుండా వాళ్ళు ఓ బస్సు ఎక్కి ఓయో కాలనీకి వచ్చావా? గోపి నిజంగా నాకు తెలీదు, గాడ్ ప్రామిస్. అయితే నీ చెవిని అర్జెంటుగా కొరికేయాలి. వామ్మో, నా చెవు కొరుకుతావా? ఉంది అసలుకే 2 చెవులు. అబ్బా, నువ్వేం పర్ఫామ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఆస్కార్ ఇచ్చేస్తారు. అబ్బో చెప్పు గోపి. సరే ఆ చెవిటి పడే. అమ్మో కొరకవు కదా. అమ్మా ఆస్కారు చెవులో చెబుతా అంటున్నా. అట్లయితే సరే చెప్పు. ఆ, దాని గురించా నువ్వు చెప్పేది? అవును. అంటే ఈ ఓయో రూమ్ లో ఈ ఒంగులాట జరుగుతుందా? అంతేగా అంతేగా. అంటే మేడం గారు ఒట్టు గారు ఈ ఒంగులాటకి వెళ్ళారా? ఆ, మీ మేడం గారు ఓదార్పు కోరుకున్న ప్రతిసారి మా ఒట్టో గారు ఓయో రూమ్ కి తీసుకెళ్తారు. ఓయమ్మో. అవును, నిన్ను చాలా రోజుల నుంచి కెలుకుతున్నా కదా, నీకెప్పుడు ఓదార్పు కావాలనిపించలేదా? ఓపెన్ అవ్వలేదులే కానీ ఈ ఓదార్పు కావాలని నాకు అనిపించింది. అవునా? అవును. మరి ఓదార్చనా? ఇదిగో నా ఎయిర్పోర్ట్ కి ఇంకా ఓపెనింగ్ జరగల. ఓహో, వర్జిన్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఏ నీ ఏరోప్లేన్ వర్జిన్ కాదా? హా, ఆ మాట విని 5 సంవత్సరాలు దాటిపోయింది. అమ్మో, 5 సంవత్సరాల ముందే ఎన్ని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసావు నీ ఏరోప్లేన్ ని? ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్లన్నీ మనవే. వామ్మో, నువ్వు మావులాడివి కాదుగా. మామూలు వాళ్ళం కాదు కాబట్టే ఇలా మామూలుగా ఉన్నాం. ఏపించుకునే వయసుకి ఎప్పుడో వచ్చేసా. నా ఎయిర్పోర్ట్ కి కూడా ఓపెనింగ్ అయితే బాగుండు. మరి నా ఏరోప్లేన్ ని నీ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేసేయమంటావా? అమ్మో, నీది బాగా ఎక్స్పీరియన్స్ అయిన ఏరోప్లేన్. లేతలాంటి నా ఎయిర్పోర్ట్ రోడ్డు మీద ల్యాండ్ అయితే నా ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? హలో, ఓపెనింగ్ అవని ఎన్నో ఎయిర్పోర్ట్లో నా ఏరోప్లేన్ ని చాలా స్మూత్ గా ల్యాండ్ చేశా. అవునా? స్మూత్ గా ల్యాండ్ చేస్తావా? నమ్మకం లేకపోతే ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూద్దామా? అమ్మో, ఇక్కడ స్టూడియోలో ఎవరు లేరు. రియాక్షన్స్ ఏంటి? బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లా ఇస్తున్నావు. ఇదిగో రియాక్షన్ లో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏంటి? ఇది న్యాచురల్ రియాక్షన్. స్టూడియోలో ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఏం చేస్తావు? ఏం చెయ్యాలో అది చేస్తా.